హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ పులుసుని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ఒకసారి కాకరకాయ పులుసుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చేదనేదే ఉండదు. ఇప్పుడు ప్రిపరేషన్ని చూద్దాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. మనం పులుసు అంతా రెడీ చేసుకునే టైంకి చింతపండు అనేది బాగా నానిపోయి ఉంటుంది. నేను 1/2 కిలో కాకరకాయలని తీసుకుంటున్నానండి. మీ క్వాంటిటీని బట్టి చింతకాయను అలాగే ఉప్పు కారాలు కూడా పెంచుకోవాలి లేదా తగ్గించుకోవడం చేసుకోండి. నేను కరెక్ట్గా 1/2 కిలో కాకరకాయలను తీసుకుంటున్నాను. అదే కొలతకి ఉప్పు కారాలు ఎలా వేసుకోవాలో చెప్తున్నానండి. ఈ విధంగా తీసుకున్న కాకరకాయలను నేను చూపించిన విధంగా పైన పొట్టంతా తీసేసుకొని వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాకరకాయలకు పొట్టు తీసుకోవడం వల్ల కాకరకాయకున్న చేదనేది తగ్గిపోతుందండి. ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత మీకు గింజలు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నేనైతే అలాగే ఉంచేస్తున్నానండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలను ఆయిల్లో బాగా వేయించుకోవడం వల్ల చేదనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా వేయించుకోవాలి. చూసారా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. నేను ఇదే ఆయిల్లోకి మరి కాస్త ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను పోపు కోసం. మీకు ఈ ఆయిల్ ఇష్టం లేకపోతే ఫ్రెష్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ పులుసుకి మరీ వేగాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి. ఇందులోకే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిపోయి ఆయిల్ అంతా బయట వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ కారానికి తగినంత కారం కూడా వేసుకోవాలి. కాకరకాయ పులుసుకు కారం అనేది కాస్త ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే కాకరకాయలో ఉండే చేదు అలాగే మనం వేసే చింతకాయ పులుసు అనేది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత అందులోకి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని తగినంత వాటర్ పోసుకుని ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతకాయ గుజ్జును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని కాకరకాయ పులుసును బాగా మరగనివ్వాలి. చింతకాయ పులుసు అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. మనం ఇందులోకి చింతకాయ పులుసును వేసాం కదా. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా చిక్కబడిపోయిందో ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.